హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి మహాత్మా జ్యోతిబా పూలే 5th క్లాస్ జూనియర్ ఇంటర్మీడియట్ అండ్ 6, 7, 8 మరియు 9 తరగతులలో అడ్మిషన్స్ కోసం మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోతామండి. ఫ్రెండ్స్ మనకి ఇక 2025-26 విద్యా సంవత్సరానికి గాను మనకి ఈ జూనియర్ ఇంటర్మీడియట్ అండ్ 5వ తరగతి మరియు బ్యాక్లాగ్ అడ్మిషన్స్ కొరకు మనకు ప్రకటన అయితే రిలీజ్ చేశారండి. సో ఇక్కడ బ్యాక్లాగ్స్ అంటే కనుక మనకి ఏంటంటే మనకి ఈ యొక్క జూనియర్ ఇంటర్మీడియట్ అండ్ 5th క్లాస్ వచ్చేసి మనకి రెగ్యులర్ సీట్స్ అండి. సో మనకి జూనియర్ ఇంటర్మీడియట్ అండ్ 5th క్లాస్ వచ్చేసి మనకి రెగ్యులర్ సీట్స్. ఇక బ్యాక్లాగ్ అడ్మిషన్స్ ఏమవుతాయంటే కనుక మనకి 6th, 7th, 8th అండ్ 9th ఈ యొక్క తరగతులలో మిగిలిపోయిన సీట్లకు మనకి యొక్క నోటిఫికేషన్స్ అనేవి మనకు రిలీజ్ చేశారనమాట. సో 6, 7, 8 మరియు 9 క్లాస్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి మనకు ప్రీవియస్గా ఆల్రెడీ సీట్స్ అనేటివి ఫుల్ అయి ఉంటాయి. అందులో ఏమైనా వేకెన్సీస్ ఉంటే కనుక అవి ఈ సంవత్సరం మనకి ఫిల్ చేయబడుతుంది అనమాట. సో ఇదనమాట బ్యాక్లాగ్ అడ్మిషన్స్ అంటే. సో ఏవైతే కనుక మనకి ఇంటర్మీడియట్ అండ్ 5th క్లాస్ ఉన్నాయో అవి వచ్చేసి మనకి రెగ్యులర్ సీట్స్ అనమాట. సో మనకి ఫుల్ అవి వేకెన్సీస్ ఉంటాయి. దానికి మనము ఇక ఎగ్జామ్ అనేది మనకి కనెక్ట్ చేయడం జరుగుతుంది. అందులో మీకు వచ్చినటువంటి ర్యాంక్స్ ద్వారా మెరిట్ ద్వారా మనకి ఇక సీట్స్ అనేటివి కనెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఎవరికైతే ఇక సీట్ వస్తుందో వాళ్ళకి ఏంటంటే మనకి ఫ్రీ ఎడ్యుకేషన్ తర్వాత హాస్టల్ అన్ని ఫ్రీగా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. సో ఫ్రెండ్స్ ఎవరైతే మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పిల్లలు ఎవరైతే ఉన్నారో సో వారికి ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి షేర్ చేయండి. ఒకసారి మనకి ఎలా అప్లై చేసుకోవాల్సి ఏంటంటే ఫ్రెండ్స్ ఒకసారి మనకి సైట్ కనుక చెక్ చేస్తే కనుక ఈ సైట్లోకి వెళ్ళి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనకి ఎప్పుడో నుంచి కనుక మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అంటే కనుక ఇక్కడ చూస్తే కనుక మనకి ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 లోపల మనమైతే కనుక అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఈ నెల 15వ తారీఖు నుండి నెక్స్ట్ మంత్ అనగా మార్చి 15వ తారీఖు లోపల మనము ఏక సైట్లోకి వెళ్ళి మనం అప్లై చేసుకోవాల్సి ఉందన్నమాట. మీరు దేనికి అర్హులో దానికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి కనుక ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కనుక చెక్ చేస్తే కనుక జూనియర్ ఇంటర్మీడియట్ ఆన్లైన్ దరఖాస్తుకు తేదీ వచ్చేసి మనకి ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 లోపల ఆన్లైన్ మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారా అంటే కనుక మనకి ఏప్రిల్ 20వ తారీఖు మనకి ఈ యొక్క జూనియర్ ఇంటర్మీడియట్ సంబంధించి మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకి ఏప్రిల్ 20న మనకి ఈ యొక్క జూనియర్ ఇంటర్మీడియట్ సంబంధించి మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ 5వ తరగతి ఒకసారి చెక్ చేస్తే కనుక మనకి 5వ తరగతి చెక్ చేస్తే కనుక మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 లోపల మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్ష తేదీ కనుక చెక్ చేస్తే మనకి ఏప్రిల్ 27న మనకి పరీక్ష అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ బ్యాక్లాగ్ అంటే 6, 7, 8, 9 తరగతులకు వీటికి మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 లోపల మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ పరీక్ష తేదీ వచ్చేసి మనకి 28th ఏప్రిల్. సో ఏప్రిల్ 28వ తారీఖున మనకి పరీక్ష అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే కనుక మనకి ఇంకా పూర్తిగా ఫుల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరగలేదు ఇంకా. సో వన్స్ ఎప్పుడైతే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారో అప్పుడు ఫుల్ వీడియో అనేది చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇది అనమాట దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఎవరైతే కనుక ఫ్రెండ్స్ మనకి ఈ సంవత్సరం మనకి 4th క్లాస్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళైతే కనుక 5వ తరగతికి నెక్స్ట్ ఇయర్ 5వ తరగతికి అప్లై చేసుకోవచ్చు దీనికనమాట. అండ్ ఈ సంవత్సరం 10th క్లాస్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు ఇంటర్మీడియట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే కనుక 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్ అంటే వచ్చే సంవత్సరంలో వీటికి ఎవరైతే కనుక ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎవరెవరు ఎలిజిబుల్, తర్వాత ఏంటనేది ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వీడియో అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే కనుక వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరంటే వారికి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.